స్టార్టప్ యూనిట్స్ కావచ్చు, ఇతర అన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. దీని కారణంగా అక్కడ హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, మెటీరియల్ సప్లై కానీ, లేక స్కిల్లింగ్ సెంటర్స్ కానీ, దాంతోపాటు ఆటోమొబైల్ వర్క్షాప్స్ కానీ మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఇండస్ట్రీగానే మేము చూడడం లేదు. వరంగల్ సంబంధించినంత వరకు ఒక ఎకనామికల్ జోన్గా అది వరంగల్ అభివృద్ధికి, సెకండ్ సిటీ తెలంగాణ డెవలప్మెంట్కు బాటలు వేస్తుందనే విషయాన్ని మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. అదే రకంగా రేపు వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాజస్థాన్కు చాలా రోజుల నుంచి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నివాసం ఉండేటువంటి రాజస్థాన్ ప్రజలు చాలామంది ఇక్కడనే స్థిరపడిపోయారు. వాళ్ళందరి కోసము ట్రైన్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను గత 3-4 సంవత్సరాలుగా పట్టుబట్టి ఆ యొక్క ట్రైన్ కోసము ప్రయత్నం చేశాము. ఇప్పటికీ అనేకమైనటువంటి కొత్త ట్రైన్లు కూడా ఇప్పటికే ప్రారంభించాము. గోవాగూడ మీకు తెలుసు, గోవాగూడ మన హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైనటువంటి ట్రైను మన కృషి కారణంగా అది ప్రారంభమైంది. ఈరోజు రాజస్థాన్ జోధ్పూర్ ఫస్ట్ ట్రైన్ వస్తూ ఉంది. దీని తర్వాత ఇంకా గుజరాత్, కచ్కి రకంగా కూడా చాలామంది ఇక్కడ హైదరాబాద్ ఉండేటువంటి మన వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా త్వరలోనే అహ్మదాబాద్ రైల్వే లైన్ ఏదైతే రిపేరింగ్లో ఉన్నది, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మన సికింద్రాబాద్ లాగా. కాబట్టి అది ఒకసారి పూర్తి అయిపోతే అక్కడ లైన్స్ కొద్దిగా మనకు ఫ్రీ ఉంటే వెంటనే కచ్కి కూడా రైలు వేయడానికి కోసం రైల్వే మినిస్ట్రీ అంగీకరించింది. అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, ఎంఎంటీఎస్